తెలంగాణ రైతులకైతే శుభవార్త. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే మనకైతే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. అలా మనకి ఒక ఎకరానికి ఎన్ని రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయి, అలాగే ఎప్పటిలోగా ఈ రైతు భరోసా అనేది అమలవుతుంది, అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి, అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అనేది నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే 5,000 రూపాయలైతే రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట. అలాగే ఒక సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే 10,000 రూపాయలైతే మనకైతే రైతు భరోసా మనకైతే అందించడం అయితే జరిగింది. అలాగే మనకైతే ఇప్పుడు వచ్చేసి అయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే మాత్రం 7,500 రూపాయలైతే మనకి రైతు భరోసాగా అందించడం అయితే జరుగుతుందనమాట. అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అందించడం అయితే జరుగుతుంది. మనకైతే గతంలో ఈ రైతు భరోసాగా మార్చడానికి కారణం ఏంటంటే, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా లేకుండా మనకైతే గతంలో ఉన్న ప్రభుత్వం అయితే అందరికీ అనేది రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందనమాట. మనకి ఇప్పుడు ఖచ్చితంగా పంట చేసే భూములకు అలాగే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందించాలని అయితే మనకైతే రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది. రైతు బంధు నుంచి రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా వచ్చేసేది 15 ఆగస్టు తర్వాత మనకైతే ఈ రైతు భరోసా డబ్బులైతే అందిస్తామని అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీగా అయితే స్పష్టత అయితే తెలియడమే జరిగిందనమాట. మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నా. అలాగే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు అందుతాయంటే ఖచ్చితంగా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందవు అనమాట. ఖచ్చితంగా మీకు కనుక 10 ఎకరాలు ఉన్నట్లయితే అక్షరాల 75,000 రూపాయలైతే మీకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట. 75,000 రూపాయలు అందిస్తుంది. అలాగే మనకు ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు ప్రభుత్వానికి వచ్చేసి అయితే పన్ను కట్టొద్దన్నమాట. అలాగే వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దు అని అయితే మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మీకు కనుక క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా కనుక ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే బ్యాంక్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అనమాట. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే రన్ అవుతుందా రన్ కావట్లేదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. మీకు రైతు భరోసాకి ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.